ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఎంతో సంతోషకరమైన సమయం. దేవుణ్ణి ఆరాధించడానికి బోలెడని కారణాలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. మనకున్న మంచి మందిరం అనేక మందికి లేదు, మనకున్న మంచి ఆరోగ్యం అనేక మందికి లేదు. ఒకరోజు క్రిస్మస్ పాటలు వచ్చి అందరూ సంబరం చేసుకుంటుంటే టీవీలో ఆ ఇంట్లో ఉన్న యజమానికి గుండెపోటు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారట. వాళ్ళు ఉన్న ఇల్లును అర్జెంటుగా తాకట్టు పెట్టాల్సి వచ్చింది 3 లక్షలకి. పిల్లలు చెదిరిపోయారు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, ఎంతో కలత. మిగిలిన వాళ్ళందరూనేమో హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని సంబరం చేసుకుంటుంటే ఆ ఇంట్లో పాపం సంతోషం లేదు. ఎంతమందో హాస్పిటల్స్లో చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎంతమందో కుటుంబ కలహాల వల్ల చెదిరిపోయారు అటు ఇటు. ఆర్థిక ఇబ్బందులు కొందరిని, కలహాలు కొందరిని, రోగాలు కొందరిని, మరి రకరకాల పరిస్థితుల వల్ల రకరకాలుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే దేవుడు మనలను సంతోషంతో ఉంచాడు. అంటే మనకు లేవా కష్టాలు అంటే ఉన్నాయి, వాటన్నిటినీ అధిగమించి దేవుడు మనలను సంవత్సరం చివరిలో ఆయన సన్నిధికి తెచ్చి మరి మంచి వాక్యం, భోజనం అన్నీ మంచివే. చాలామందికి లేని ఒక మంచి వాక్య పునాది గల సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దాని విషయం మనం చాలా సంతోషించాలి. నేను వస్తూ వస్తూ ఒక ఆమెతో మాట్లాడుతూ వచ్చాను. ఎక్కడో నెల్లూరు నుండి ఒక ఆమె ఫోన్ చేశారు. వాళ్ళు బ్రాహ్మలట. బైబిల్ చదవడానికి నాకు అవకాశం లేదు, వాక్యం వినడానికి మందిరానికి వెళ్ళే అవకాశం నాకు లేదు. నా భర్త చాలా పూజలు చేసేవాడు, ప్రభు నామం అంటే అతనికి అసలు గిట్టదు. కానీ టీవీలో చూస్తూ నేను బలం పొందుతున్నాను, అదొక్కటే నాకు ఆధారం. బాప్తిసం తీసుకునే అవకాశం లేదు, చర్చికి వెళ్ళి అందరితో పాటు కూర్చొని దేవుణ్ణి ఆరాధించే అవకాశం నాకు లేదు. నేను ఒక రహస్యంగా క్రైస్తవురాలుగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా ఉంటున్నాను. మరి ఇలా ఉండొచ్చా అని ఆమె ప్రశ్న వేసింది నన్ను. మరి ఆమెను పోల్చుకుంటే మనకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, మంచి మందిరం ఇచ్చాడు, మంచి వాక్యం ఇచ్చాడు, సంవత్సరం అంతా మనల్ని ఆత్మీయంగా శారీరకంగా పోషించాడు. మన కాళ్ళ మీద మనం దర్జాగా ధైర్యంగా నడుచుకొని ఆయన మందిరంలోకి వచ్చి ఆయన్ని స్తుతించగలిగే అవకాశాన్ని ఇచ్చాడు. కనుక దేవుణ్ణి స్తుతించడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. సంవత్సరం అంతా కాపాడినందుకు స్తుతించాలి, మన కొరకు మానవుడిగా దిగి వచ్చినందుకు స్తుతించాలి, ముఖ్యంగా ఈ రోజు కోసం స్తుతించాలి. మనం నెలాఖరి వరకు ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడు క్రొత్త సంవత్సరాన్ని మనకు వాగ్దానం చేసేసాడు. 2015 కూడా బ్రతుకు తీసుకో అని దేవుడు ఒక బోనస్ సంవత్సరాన్ని మనకు ఇచ్చాడు. దేవుని ప్రేమ ఇదంతా. ఎవరి ప్రేమ? మనం ఏదో వ్యాయామం చేయడం వల్ల, మాత్రలు వేసుకోవడం వల్ల, లేతే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం వల్ల మనం ఇలా లేము. ఆయన దయ,
ఎవరిదయ్యా? ఒక అతను డయాబెటిక్ పేషెంట్, షుగర్ వ్యాధిగ్రస్తుడు ఉన్నట్టుండి ఇక్కడే కృష్ణయ్యపాలెం అని ఏదో ఉంది, అక్కడ ఉన్నట్టుండి 35 సంవత్సరాలు అంతే ఆయన సడన్గా చనిపోయాడు. ఏంటి కారణం అంటే షుగర్ వల్ల అయ్యి ఉంటుంది మరణం అన్నారు. వాళ్ళ అబ్బాయి మన దగ్గర ట్రైనింగ్కి వస్తూ ఉండేవాడు. ఏంటి చనిపోయాడు, పెద్ద వయసు ఏం కాదే అని అనుకుంటే, ఏమో పాపం అతనికి ఏమొచ్చిందో, చాలా ఆరోగ్యంగా తిరిగేవాడు, సడన్గా చనిపోయాడు. సో మనం ఆరోగ్యంగా ఉన్నాం గనక దేవునికి వందనాలు. చెప్పరేటి? ఎవరిచ్చారు ఈ ఆరోగ్యం? దేవుడిచ్చాడు. అనేక మందితో మనం పోల్చుకుంటే మనం చాలా దీవించబడ్డాం గనుక దేవునికి స్తుతులు చెల్లిద్దాం. వాక్యం వినకపోవడం క్రిస్మస్ గుర్చిన ఒక స్టోరీ మీకు చెబుతాను. అది గతంలో ఒకవేళ విన్నారేమో కానీ దాన్ని మళ్ళా మీకు జ్ఞాపకం చేయాలని నేను తలంపు కలిగి ఉన్నాను. ఒక రాజుగారి కుమారుడు తనకు మంచి భార్య కావాలని వెతుకుతున్నాడు. వాళ్ళ నాన్నగారు అన్నారు, నీ భార్యను నువ్వు ఎంపిక చేసుకో అని అవకాశం ఇచ్చారు వాళ్ళ నాన్నగారు. కనుక బాగా వెతుకుతున్నాడు ఎక్కడ దొరుకుతుందా అని. ఆయన మంచి బిడ్డ గనుక తనకు రాబోయే భార్య కూడా గయ్యాళి భార్య కానీ ఎక్స్ట్రాలు చేసేది కానీ వద్దు, నాకు అణుకువగలిగిన మంచి దీనత్వంతో ఉన్న ఆడపిల్ల నాకు భార్యగా కావాలని వెతుకుతున్నాడు. వెతుకుతూ ఒకరోజు ఏదో ఫంక్షన్కో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక అందమైన అమ్మాయి తన కంటపడింది. తనను అలాగే గమనించాడు. తాను ముసుగు వేసుకొని చాలా దీనంగా ఉంటూ అసలు ఎవరి వైపు అలా కాళ్ళెత్తి చూడకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ చాలా నమ్రతగా ఉంది. కాకపోతే వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళు తన పని తను చాలా చురుకుగా చేసుకుంటుంది, తన వస్త్రాల్ని చక్కగా కాపాడుకుంటుంది, ఎంతో మెళుకుగా ఉంది, ఎంతో చూసుకొని నడుస్తుంది. ఎవరైనా కనిపిస్తే చక్కగా నమస్కారం అండి అని ఎంతో వందనంగా చెబుతుంది. ఇవన్నీ చూసి అతను దూరం నుండి చూసి ఆమెను వివాహం చేసుకుంటే బాగుండు అనుకున్నాడు. తన మంచితనాన్ని, తనలో ఉన్న దీనత్వాన్ని, అణుకువ స్వభావం ఈయనకి బాగా నచ్చింది. ఎందుకంటే రాజుగారు ఆయన దగ్గర బోళ్ళంత బంగారం ఉంటుంది. ఎవరో మెడలో వేసుకున్న బంగారం చూసామో బోళ్ళ ఆస్తి తెస్తుందని కోరుకునేవాడు కాదు. సరే తను స్వయంగా వెళ్ళిపోయి, నేను రాజుగారి కుమారుణ్ణి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మరి నువ్వు చేసుకుందామా, వెళ్ళిపోదామా అని అంటే ఒకవేళ ఆమె రాదేమో. ఎందుకంటే బాబు మీరు పెద్దవాళ్ళు, మేము చిన్నవాళ్ళం, పెళ్లి బాగానే జరుగుద్ది, కానీ జీవితకాలం అంతా నీ కూడా నేను చేతులు కట్టుకొని నేను బానిసగా ఉండడం నాకు ఇష్టం ఉండదని ఒకవేళ నా ఆహ్వానాన్ని తాను ఒకవేళ నిరాకరిస్తుందేమో. ఎందుకంటే తన స్థితి వేరు, నా స్థితి వేరు. వద్దు బాబు, నేను సంతోషంగా ఉండడమే నాకు కావాలి, నాకు తగిన వాడిని నేను చేసుకుంటాను, ఇప్పుడు నువ్వు రాజుగారు అని చెప్పి నీ దగ్గర నేను జీవితకాలం అంతా చేతులు కట్టుకొని నిలబడ్డం నా వల్ల, నా కేడర్ వాడిని చేసుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది అని అనొచ్చేమో అని, లేదు నా బలం ఉపయోగించి నేను బలవంతంగా వివాహం చేసుకోను, సైనికులారా తీసుకురండి ఆమెను అనగానే చేతులు పట్టుకొని లాక్కొచ్చేస్తారు. కూర్చో పీటల మీద అంటే కూర్చుంటుంది, కట్టేస్తాను తాళ్ళు కట్టించుకో అంటే కట్టేస్తుంది, సంసారం చేయి నాతో అంటే అలాగే బాబుగారు అంటుంది. అలా కాదు, తన ద్వారా ప్రేమింపబడాలి అని ఏమనుకున్నాడంటే తన అడ్రస్ తెలుసుకున్నాడు. ఎక్కడో పలానా పల్లెటూరులో చిన్న కాలనీలో తాను కష్టపడి పని చేసుకునే ప్రజల మధ్యలో కూలి పనికి వెళుతూ తను కాలం గడుపుతుందని తెలుసుకొని తాను మారువేషంలో ఏదో ఊరు నుండి ఆ పేటకి లేక ఆ కాలనీకి పని కోసం వలస వచ్చినట్టుగా చిన్న వసారా ఒకటి 200కో 150 రూపాయలకు అద్దెకి తీసుకొని వాళ్ళు పనికి వెళుతుంటే ఆ మేస్త్రితో మాట్లాడి ఆ పనితో పాటు వాళ్ళతో పాటు తాను కూడా చెరుకు పనికో పొలం పనికో వెళ్ళడం మొదలుపెట్టాడు. అలాగా 4-5 రోజులు పనికి వెళ్ళిన తర్వాత మెల్లగా మాట కలిపాడు. నువ్వు కష్టపడి పని చేస్తున్నావు, మరి నిన్ను గమనిస్తున్నాను నేను అని అలా మాట కలిపి ప్రేమించి తనతో
మరి స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఇదిగో నాకు వివాహం అవ్వలేదు, ఇదిగో మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మరి నేను కష్టపడి పని చేసేవాడినే, మీరు కష్టపడి పని చేసుకునేవారే, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనగానే, మంచిదే బాబు, మా అమ్మాయికి కూడా ఎవరొకరు సంబంధం కావాలి కదా అని చెప్పి ఆ కాలనీలో 4 డప్పులు వాయించి 2 దండలు మార్చేసి పెళ్లి చేసేసారట. పెళ్లి అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పారట, నేను నీ మనసు దోచుకోవడానికి, నీ ప్రేమను పొందడానికి నేను ఇంత శ్రమపడి మీ కాలనీకి వచ్చి 2-3 నెలలు మీతో గడిపి నేను నిన్ను ప్రేమించి నీ ప్రేమను పొంది అప్పుడు నేను వివాహం చేసుకున్నాను. నువ్వు అనుకున్నట్టుగా నేనేదో పని చేసుకునేవాడిని కాను. ఈ దేశపు రాజకుమారుణ్ణి నేను. ఇదిగో ఇప్పుడు నన్ను నీవు పూర్తిగా ప్రేమించావు, నేను కూడా నిన్ను పూర్తిగా ప్రేమించాను. నడు అంతఃపురానికి వెళదాం నడు అని చెప్పి వాళ్ళ నాన్నగారికి చెప్పి పెద్ద రథం తెప్పించి అత్తవారి పేద ఇంటి నుండి ఆయన భార్యను తీసుకుని అంతఃపురానికి తీసుకెళ్లి గొప్ప రాణిగా చేశాడట. ఆ తండ్రి అయిన దేవుడు రాజు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వెతుకుతున్నాడు. ఆయన దృష్టిలో గొప్పవారు ఎవరంటే పెద్ద కులస్తులు కాదు, లేక వెండి బంగారాలు ఉన్నవాళ్ళు కాదు, లేక పొలం పుట్ట ఉన్నవాళ్ళు కాదు. మంచి వాళ్ళు ఎవరున్నారా? అణుకోగలిగిన వారు ఎవరు? భక్తిభావం కలిగిన వారు ఎవరున్నారా? నాతో ఉండడానికి, నా ఆస్తికి వారసురాలు అవ్వడానికి ఎవరున్నారా అని వెతికి ఆయన ఎంపిక చేసుకోవడానికి ఆయన భూలోకానికి మానవుడిగా ఈ కాలనీకి వచ్చాడు. రావాల్సిన అవసరం లేదు. లాక్కురా అంటే ఆ పెళ్లి కుమార్తెను లాక్కొచ్చేయచ్చు. కానీ తన ప్రేమను చూపించడానికి ఆయన మన కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రభు ప్రేమను మనం ఎక్కువ సార్లు జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనం స్తుతించాలి. నన్న నీవు కోరుకున్నది, నాలో ఏ మంచి ఉందని నీవు నన్ను కోరుకున్నావు. ఇదిగో నీవు నన్ను కోరుకొని నన్ను నీతో నీ రాజ్యంలో ఉంచుకోవడానికి, నన్ను తీసుకువెళ్ళడానికి నీవు వచ్చావు గనుక నేను జీవితకాలం అంతా నీ ఎడల కృతజ్ఞత కలిగి ఉంటానని మనం గుండె నిండా ప్రేమ కృతజ్ఞతతో నింపబడిన వారమై దేవుణ్ణి మనం స్తుతించాలి. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుతాను చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టెదు అని చెప్పాను. ఆనాడు ఆదామవ్వలు తప్పిపోయినప్పుడు, తొలగిపోయినప్పుడు వారిని ఆయన బయటకు పంపేస్తూ ఒక వాగ్దానం చేసి వారిని బయటకు పంపించాడు. ఒక రకంగా చూస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక బ్యాడ్ న్యూస్ రాయబడి ఉంది. బ్యాడ్ న్యూస్ అంటే ఆదామవ్వలు పతనం అవ్వడం గురించి ఎక్కడుంది? ఆదికాండం 3వ అధ్యాయంలో. చాలా విచారకరమైన స్టోరీ అది. దేవుడిచ్చినటువంటి ఆ భాగ్యాన్ని ఆది దంపతులు పోగొట్టుకున్నారు. ఏదైనా తోటల్లో ఉంటూ ప్రతి సాయంత్రం దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఆయన చేత ఎన్నో అధికారాలు పొందిన ఆది దంపతులైన ఆదాము హవ్వలు వారు సాతాను మాట వినిన మూలానే ఏదైనా తోటలోంచి వాళ్ళు బయటకు వెళ్ళగొట్టబడ్డారు. అదెంతో విచారకరమైన చరిత్ర. అయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 1-2 అధ్యాయాల్లో మరి విచారకరమైన వార్త కాదు. ఆ దూత వచ్చి ఏమన్నాడు? ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమాను. కనుక ఆది కాండములో బ్యాడ్ న్యూస్ ఉంది, మరి లూకా సువార్త 2లో గుడ్ న్యూస్ మనం చూస్తున్నాం. దేవుడే వాగ్దానం చేశాడు, నీకును స్త్రీకిని. అంటే నీకును అంటే సాతానుతో మాట్లాడుతున్నాడు. ఓ సర్పమా, ఓ సాతానా, అందమైన నా బిడ్డలను నీవు మోసగించి నా నుండి వారిని దూరం చేశావు. నేనేమో నిశ్చయముగా చచ్చెదరని నేను ఖచ్చితంగా కరాఖండిగా చెబితే నీవేమో చావనే చావరు అని వారిని భ్రమపెట్టి నేను తినొద్దన్న పండును తినేలా చేశావు.
గనుక నీకు శిక్ష విధిస్తున్నాను, నీ తలంపులన్నిటినీ నేను కొట్టివేస్తాను. ఈ సాతాన్ని దేవుడు సృష్టించలేదు, పాపాన్ని కూడా దేవుడు సృష్టించలేదు. దేవుడు సృష్టించినప్పుడు అంతా మంచిదిగా ఉన్నట్టు కనిపించింది. దేవుడు దేవదూతలను సృష్టించాడు, తనకు పరిచర్య చేయడానికి కోట్లాది దూతలను సృష్టించాడు. ఈ దూతలందరికీ పైన ఒక నాయకుడిని పెట్టాడు, ప్రధాన దూతను, లూసిఫర్ అనే దూతను పెట్టాడు. ఆ దూతలో ఎలాంటి గర్వం వచ్చిందంటే, నేను కూడా దేవుడికున్న అధికారాలు, దేవునికున్న మహాత్మ్యము, ఆయన కూడా ఆత్మే, నేను కూడా ఒక ఆత్మను గనుక నేను కూడా దేవుడు అంతటి వాడిని అయిపోవచ్చు కదా అని అనుకున్నాడంతే. ఇంకా అవ్వడానికి ప్రయత్నం ఏమి, దేవునికి తెలిసిపోయింది ఆ విషయం. దేవుడు వెంటనే ఆ దేవదూతను పైనుండి కింద పడవేయగానే ఆ దూత సాతానులాగా అయిపోయాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. ప్రధాన దూత లూసిఫర్ ఇప్పుడు ప్రధాన సాతానుగా అయిపోయాడు. ఎంత విచారమో! అప్పటి నుండి వాడు దేవుని మీద వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టాడు. దేవుణ్ణి ఏం చేయలేడు, కానీ అల్పులైన మన మీద ఆ ప్రతాపమంతా చూపిస్తూ ఉన్నాడు. ఏమి లేదు, దేవుడు మంచిగా చేసుకున్నాడు మనల్ని. ఆయన గుణలక్షణాలన్నీ మన శరీరములో పొందుపరిచి మంచి బొమ్మను చేసి ఆ బొమ్మకు అని తన జీవాన్ని తన ముక్కులో ఊది బ్రతకండి అన్నాడు. ఎవరైనా కొంచెం ఎదిగిన యవనస్తుడు చక్కని బొమ్మను తయారు చేసి దానిలో బ్యాటరీ పెట్టి అది నడిచేలా తయారు చేశాడు అనుకోండి, అప్పుడు అది చక్కగా పనిచేస్తూ ఉంటే తయారు చేసిన వ్యక్తికి చాలా సంతోషం. ఇదిగో నేను తయారు చేసిన వస్తువు చక్కగా పనిచేస్తుంది చూడు అనుకుంటాడు. దేవుడు కూడా సంబరపడిపోతున్నాడు. ఇదిగో జంతువుల్ని చేసిన విధానం వేరు, పక్షుల్ని చేసిన విధానం వేరు, ఈ చెట్లను పుట్లను ఈ కనిపించే ప్రకృతిని అందంగా తీర్చిదిద్దిన విధానం వేరు. అయితే మానవుణ్ణి చేసేటప్పుడు నోటి మాటతో చేయక తన స్వహస్తాలతో తయారు చేశాడు. వారికి ఆలోచించే జ్ఞానం పెట్టాడు, ప్రేమించే హృదయాన్ని పెట్టాడు, అందమైన రూపాన్ని వారికి ఇచ్చాడు. ఒకవేళ దేవుడు మనల్ని కూడా 4 కాళ్ళ జంతువులుగా చేస్తుంటే బాగోపోదు కదా. మనం పశువు అయితే ఏం చేస్తుంది, ఇలా 4 కాళ్ళతో నడుస్తుంది. మనకు దేవుడు ఒక తొండం పెట్టాడు అనుకోండి, ఇలాగా మనం బాగుంటామా? దేవుడే మనకు మంచి రూపాన్ని. అయితే సాతాను కింద పడినప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని సృష్టి అయిన మానవుని ఎలా పాడు చేద్దామా, దేవునికి ప్రియాతి ప్రియమైన మానవ జాతిని ఆయన సన్నిధి నుండి ఎలా దూరం చేద్దామా అని వాడు పన్నాగాలు పన్నుతున్నాడు. కనుక ఆ దినాల్లోనే వాడు మనుషుల్ని దేవుని దగ్గరికి రాకుండా దూరం చేసేసాడు. అయితే దేవుడు ప్రేమగలవాడు గనుక వారిని విడిచిపెట్టడం ఇష్టం లేక ఆ సాతానుకు శిక్ష విధించాడు. సో దేవుడు సర్పముతో ఏమన్నాడు, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అంటే ఇంతకుముందు ఎగిరేదనమాట సర్పం. పాములు ఎగిరేలా ఉంటే మనం ఎక్కడ తప్పించుకుంటాం? అవి ఎగురుతూ వచ్చి చూడండి, కాకి మనల్ని గీసేసి వెళ్ళిపోతుంది. అలాగా ఎగురుతూ వచ్చి మనల్ని కరిసేసి వెళ్ళిపోయింది అనుకోండి, మానవులు ఎవరు మిగలరిక. దాన్ని భూమి మీద చీకటి స్థలములో దాక్కునే రంధ్రాల్లో దేవుడు దాన్ని బంధించాడు. కానీ పూర్వంలాగా ఎగిరేలా ఉంటే చాలా కష్టం అయిపోను. సాతానుని శపించాడు. ఇంకా ఏమని చెప్పాడంటే, ఇదిగో రాబోయే కాలంలో నీకును స్త్రీకిని, ఇంకా వివరం చెప్తున్నాడు, నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేస్తాను. అంటే స్త్రీ సంతానములో నిన్ను జయించే వానిని ఒక ఆయన్ని పుట్టిస్తాను.
ఏ స్త్రీ అయితే నీవు మోసం చేశావో ఆ స్త్రీలో నుండి వచ్చిన ఒక మహాపురుషుడు, ఒక గొప్ప వ్యక్తి నీ తలను చితకగొట్టేలా నేను చేస్తాను అని చెప్పాడు. వైరము అంటే శత్రుత్వము నీకును ఆమెకును. సరే, అది నిన్ను తల మీద కొట్టును. అది అనే దానికి కింద ఏమి రాస్తున్నాడు? ఆయన అని రాశాడు. అంటే స్త్రీ సంతానములో పుట్టిన ఆయన నిన్ను తల మీద. కనుక పావును చంపాలంటే తోక మీద నడుము మీద వేస్తే చావదు. ఎక్కడ చంపాలి? తలను ఎప్పుడైతే కర్రతో చిత్త కొట్టారో ఇంకా అది చచ్చిపోతుంది. శరీరం అంతా బాగున్నప్పటికీ ఆ తల చిత్త కొడితే సైతాను తలను యేసు ప్రభు చిత్త కొట్టడానికే ఈ లోకానికి వచ్చాడు. అంటే వాడు ప్రజలను, మనుషులను, మానవులైన మనలందరినీ ఏకంగా దేవునికి దూరం చేద్దాం అనుకున్నాడు. ఆ ఉద్దేశాన్ని పతనం చేయడానికి, పడగొట్టడానికే యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. బైబిల్లో మనం చాలాసార్లు చూస్తాం అనేక భాగాల్లో. ఏమనంటే మానవ జాతికి ప్రారంభ పురుషుడు ఆదాము. మన తాతగారి పేరేంటి? ఆదాము. అయితే ఈ ఆదాము ద్వారా మనందరికీ మరణం వచ్చిందట. తాను తప్పు చేసి తన సంతానమైన మనందరికీ మరణం తెచ్చిపెట్టాడు. ఒకవేళ ఆదాము దేవుడు చెప్పినట్టు చేసి ఆ జీవవృక్ష ఫలాన్ని తినుంటే మనకి ఈనాడు మరణం వచ్చి ఉండేది కాదు. కానీ విచారం ఏంటంటే దేవుడు చెప్పిన దాన్ని తినడం మానేసి సాతాను చెప్పిన చెడు తెలివితేటలు ఇచ్చే ఫలాన్నే వాళ్ళు తిన్నారు. గనుక వాళ్ళు పాడవుతూ మనకు కూడా ఆ శాపాన్ని తెచ్చిపెట్టారు. ఉదాహరణకి తల్లిదండ్రులు నల్లగా పొట్టిగా ఉన్నారనుకోండి, ఊహించుకుందాం. పుట్టిన బిడ్డ కూడా ఎలా పుడతారు? నల్లగా పొట్టిగానే పుడతారు. అలాగే ఆదాము పాపం చేసి మరణం తెచ్చిపెట్టుకున్నాడు. ఆయన సంతానంగా పుట్టిన మనకు కూడా తాను ఎదుర్కోబోయే మరణం మనకు కూడా తెచ్చిపెట్టాడు. సాతానిక ఉద్దేశాన్ని ఆ ప్రారంభ దంపతులు నెరవేర్చారు గనుక వారు దేవునికి దూరం అయిపోయారు. అయితే ఆనాడు ఆదాము అనే మూల పురుషుడుగా మనందరం పుట్టాము. అయితే దేవుడు మరొక పురుషుణ్ణి సృష్టించాడు. అంటే ముందు సృష్టించిన ఆదాము చెడ్డవాడైపోయాడు, పాపి అయిపోయాడు, అవిధేయుడైపోయాడు. గనుక దేవుని నుండి దూరంగా వెళ్ళగొట్టబడ్డాడు. ఇప్పుడు దేవుడు మరొక క్రొత్త పురుషుణ్ణి సృష్టించాడు. ఆ క్రొత్త పురుషుడే రెండవ ఆదాము, కడమ ఆదాము. ఎవరైనా యేసు ప్రభు. కనుక ఆదాము ద్వారా అందరూ ఈ చచ్చిపోయే జన్మను పొంది చచ్చిపోతున్నారు, అవిధేయులు అవుతున్నారు. అయితే రెండవ ఆదాముగా దేవుడు 2014 సంవత్సరాల క్రితము క్రొత్త వ్యక్తిని పుట్టించాడు. ఆ వ్యక్తి ద్వారా వచ్చిన క్రొత్త సంతానాన్ని మరణము లేని సంతానంగా దేవుడు స్థిరపరచనై ఉన్నాడు. కనుక ముందు ఆదాముకు మనం పుట్టాము. ఇప్పుడు మరొక క్రొత్త ఆదాము వచ్చాడు కాబట్టి మనం మరలా ఆదాముకు బిడ్డలు అయినప్పుడు ఏ విషయంలో అయితే మనం మరణం పొందామో ఇప్పుడు రెండవ ఆదాము బిడ్డలుగా పుడితే ఇక మరణం మనకు ఉండదు. ఆదాము కాలములో విడిపోయిన మానవులకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు పునరుద్ధరణ ఇచ్చాడు. పునరుద్ధరణ అంటే భార్యాభర్తలు దెబ్బలాడుకుని విడిపోయారు అనుకోండి, అప్పుడు ఎవరో మధ్యవర్తి వచ్చి మళ్ళా వారిద్దరిని ఐక్యపరిచినట్టు ఆదాము చేసిన పాపం వలన మానవ జాతి అంతా దేవునికి దూరం అయిపోయారు. ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నీవు పాపివి గనుక నీవు నరకంలో పడిపోవాలి అని మాత్రమే చెబుతుంది. ఆదికాండం మొదలు మలాకి గ్రంథం వరకు ధర్మశాస్త్రమే ఇదంతాను. విలాపవాక్యాలు, బాధలు, కష్టాలు, మరణము, శాపము, ఇదంతా ధర్మశాస్త్రము, ఇదంతా పోయింది. 400 సంవత్సరాలు సైలెంట్గా ఉంది. అప్పుడు ఏ ప్రవక్త లేడు, మరి ప్రజలకు సువార్త చెప్పేవాళ్ళు ఎవరు
కామ్గా 400 సంవత్సరాలు గడిచింది. మలాకి గ్రంథం రాయబడిన తర్వాత సమాప్తము అని ఉంటుంది. అది అయిపోయిన తర్వాత క్రొత్త శకం ప్రారంభమైంది. సువార్త. ఏం వార్త? మత్తయి వ్రాసిన సువార్త, మార్కు వ్రాసిన సువార్త, లూకా వ్రాసిన, యోహాను వ్రాసిన. కనుక సువార్త ప్రారంభమైంది. ఆదికాండం 3వ అధ్యాయంలో బ్యాడ్ న్యూస్. ఇక మత్తయి సువార్త ప్రారంభం అవగానే క్రొత్త సువార్త, మంచి వార్త, శుభవార్త ప్రారంభం. ఆదాము సంతానములో మనందరము పాపులమయ్యాము. పాపం వల్ల తద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. అయితే యేసుక్రీస్తు బిడ్డలుగా మనం తిరిగి జన్మించడం వల్ల నీతిమంతులుగా చేయబడి నిత్య జీవానికి మనం వారసులు అవుతాం. యేసు ప్రభు మరొక విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఏమనంటే 10వ వచనం నుండి చదువుతాను. యాకోబు బయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగురింకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమున కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలంత వలెయగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇప్పుడు దేవుడు మరొక పురుషుని ఎంచుకున్నాడు. ముందేమో ఆదాము అవ్వల ద్వారా మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. వాళ్ళేమో దేవుడు చెప్పినట్టు చేయకపోవడం వల్ల దేవునికి ఎంతో బాధ కలిగింది. అయితే దేవుడు మళ్ళా తప్పిపోయిన తన ప్రజలను తిరిగి తన వైపుకు తెచ్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. పగిలిపోయిన సంబంధాన్ని మళ్ళా కలుపుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మనం అంటే ఆయనకి చాలా ఇష్టం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారంటే ఇక వాళ్ళు తప్పిపోయినా ఆయన వదులుకోదలుచుకోలేదు. వాళ్ళు చెడ్డవారైనా పో నా కర్మ అనుకోవడం వాళ్ళకి. మా దగ్గర కరెంటు వర్క్ చేయడానికి ఒక ముసలాయన వచ్చాడు చాలా కాలం క్రితం. ఆయన పని చేస్తుంటే నేను అన్నాను, మీకు ఎంతమంది పిల్లలండి అని. ఆయన అన్నాడు, ఒక్కడే కుమారుడండి. సరే ఏం చేస్తున్నాడు చెప్పండి అంటే ఆయన అన్నాడు, ఆయన నాతో దెబ్బలాట పెట్టుకొని ఎప్పుడో వెళ్ళిపోయాడండి. యవనస్తుడుగా ఉన్నప్పుడే వెళ్ళిపోయాడండి. నేను అన్నాను, మీరు వెళ్ళిపోనిచ్చారా అంటే ఏం చేయను, చెప్పాను, నచ్చ చెప్పాను, కానీ వినలేదు, నాతో దెబ్బలాడి వెళ్ళిపోయాడు. నేనన్నాను, మరి ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? ఏమోనండి 10 సంవత్సరాలు అయింది, నేను ఇంకా చూడలేదు అబ్బాయిని, బ్రతికున్నాడో చనిపోయాడో కూడా నాకు తెలీదు. ఈ మధ్య నాకు తెలిసింది వాడు ఎక్కడో ఉండి బండి నడుపుకుంటున్నాడు, డ్రైవింగ్ చేసుకుని బ్రతుకుతున్నాడని విన్నానండి. నేనన్నాను, మరి మీ అబ్బాయిని చూడాలని మీకు లేదా? ఏనాడో తప్పు చేసి వెళ్ళిపోయాడని అతన్ని చేదరించుకుంటున్నారా, అసహించుకుంటున్నారా అంటే ఆయన అన్నాడు, ఎలా మర్చిపోగలవండి బిడ్డను? వాడు ఎంత చెడ్డవాడైనా చచ్చిపోవాలని కోరుకోం కదండి. వాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. వాడంతటి వాడు రావాలని కోరుకుంటున్నాను. నేను వాడిని వెతకడానికి వెళ్ళడం కంటే వాడే తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకొని నన్ను వెతుకుతూ రావాలని నేను కోరుకుంటున్నాను. కనుక ఆనాడు ఏదెను తోటలోంచి దేవుడు ఆదామవలను బయటకు వెళ్ళగొట్టినా ఆయన మనసంతా వాళ్ళ మీదే ఉంది. ఎప్పుడు వాళ్ళని తిరిగి సమకూర్చుకుందామా అని అనుకుంటాడు. సరే, ఒకవేళ మానవ తండ్రి పోతే పో వెధవ, నీవు నాకెంతో నష్టం తెచ్చిపెట్టావు, నీవు చచ్చేవనుకుంటాను, చచ్చినోడా పోరా అవతలకి, నువ్వు మళ్ళా వచ్చేవాడిని మందు పెట్టి చంపేస్తాను నేను ఏడనుకున్నావు అని అంత క్రూరంగా ఆయన ఉండేవాడు కాడు. ఎంతో ప్రేమ మనం అంటే. మనం అవస్థలు పడుతుంటే కష్టాల్లో ఉండి ఏడుస్తుంటే ఆయన నీకు అలాగే ఉండాలి అని అనుకునే శాడిస్ట్ కాదు ఆయన.
తెలుసు కదా మీకు శాడిస్టులు అంటే ఎవరు? అవతల వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు నవ్వుకుంటారు. అలాంటి వ్యక్తి కాదు దేవుడు. మనం ఆయన సొంత బిడ్డలం. మనల్ని తయారు చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో. తల్లి గర్భములో ఉన్నప్పుడు తన చేతులతో మనకు రూపును దిద్దాడట. మనం ఇలా ఉండడానికి కారణం ఎవరు రూపుదిద్దారు? దేవుడే. మన బ్రెయిన్ ఎలా ఉండాలో, ఎంత జ్ఞానంగా మనం ఆలోచిస్తున్నామో, ఎంత ప్రేమగా మనం ఉన్నామో, దేవుణ్ణి నమ్ముకోవాలనే ఆశ మన హృదయంలో కలిగిందో, ఇదంతా ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. కనుక మనం ఎప్పుడొస్తామా అని ఆ సిలువలో తన 2 చేతులు చాచి ఎప్పుడొస్తారా అని అలాగ ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆఖరి వరకు, మనం చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆయన చూస్తూనే అయితే మానవులైన మనలను భూలోకములో నుండి ఆయన నివసించే రాజ్యంలో పరలోకములోనికి తెచ్చుకోవాలని ఒక నిచ్చెన వేశాడట. ఏం వేశాడు? ఒక బొమ్మ చూశాను. ఆ బొమ్మలో ఇలాగ అంటున్నాడు ఒక అతను. ఆ హస్తంలోంచి వెలుతురు, పెద్ద ఫోకస్ లైట్, టార్చ్ లైట్, పవర్ఫుల్ లైట్ వేస్తే కాంతి ఎలా వెళుతుందో, అతని హస్తంలోంచి ఒక వెలుతురు ఒక చీకట్లో ఉన్న అతని మీద పడింది. ఇది వాళ్ళ బొమ్మలా గీశారు. దేవుడు కూడా పైన ఉండి, చూడండి ఎక్కడున్నాడు? 13వ వచనంలో, మరియు యెహోవా దానికి పైగా నిలిచి. ఈ దేవదూతలు నిచ్చెన మీద నుండి ఎక్కుచూ దిగుచూ నుండిరి. కనుక దేవదూత అంటే యేసు ప్రభువే ఆ దేవుని దూతగా పైనుండి దిగి మళ్ళా ఎక్కుతున్నాడు. పైనుండి దిగింది ఎందుకంటే కిందనున్న వాళ్ళని పైకి తీయడానికి, తనతో పాటు నిచ్చెన మీదుగా తండ్రి దగ్గరికి చేర్చుకోవడానికని. ఆనాడు ఏదెని తోటలో బయటికి వెళ్ళగొట్టబడిన ఆదాము హవ్వలు వారి సంతానమైన మనలందరినీ మళ్ళా తిరిగి కలుపుకోవడానికి ఆయన కలలుగంటున్నాడు. ఆయన ప్రేమ ఎంత పిచ్చి ప్రేమో. మనకు కూడా అలాంటి ప్రేమ ఉండదేమో. మనము తప్పు చేసిన మన బిడ్డల్ని కొడతాము, తిడతాము, వదిలేసుకుంటాము, మర్చిపోతాం వాళ్ళు చేసిన తప్పుల్ని బట్టి. కానీ దేవుడు కొంత శిక్షించిన ఈ శిక్ష ద్వారా మరలా వారు తప్పు తెలుసుకుని ఆయన దగ్గరికి రావాలనే ఆయన కోరుతున్నాడు. అందుకని ఆ పాట కట్టాం కదా, భూమికి పరముకు నిచ్చెనగా ఆ యేసుడొచ్చెను ఈ భూమికి. అంటే పై కొనలో ఆయన ఉన్నాడు, కింద కొనలో యేసు ప్రభు ఉన్నాడు. ఒక బస్ ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్ నడుపుతూ ఉంటాడు, కండక్టర్ టికెట్లు పంచేస్తూ ఉంటాడు, ప్రజలందరినీ చక్కగా గమ్యానికి అంటే రక్షణ కార్యములో తండ్రి సంకల్పించాడు, కుమారుడు దాన్ని నెరవేర్చాడు. వీళ్ళిద్దరూ పని చేస్తున్నారు. అయితే ఈ కాలంలో దేవుడు తన ఆత్మను మన కోసం పంపి ఆ జరిగిన రక్షణ కార్యాన్ని మనకు అర్థం చేయించడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. ప్రభు మన కోసం మనం రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన స్త్రీ సంతానములో పుట్టాడు. సర్పాన్ని చితకొట్టడానికి ఆయన వచ్చాడు. దేవుని వాగ్దానం అది. కనుక ఆదికాండం 3:15 నమ్మకమైన దేవుని వాగ్దానం. ఆనాడు చేసిన వాగ్దానం అంటే మత్తయి సువార్త లేక అది ప్రారంభం అవ్వడానికి ముందు దాదాపు 4000 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి ఇప్పటికి ఎంత అయిందంటే 4ను ఈ 2014 మొత్తం ఎన్ని? 6000 చిల్లర సంవత్సరాలు. 7 ఎప్పుడైతే సంపూర్ణం అవుద్దో ఇక లోకం అంతం అయిపోతుందన్నమాట. 7 అని దానియేలు గ్రంథములో, ప్రకటన గ్రంథములో సంపూర్ణ సంఖ్య 7 యుగాలు, 7 కాలాలు అని మనం చూస్తున్నాం. ఇప్పటికీ 6000 చిల్లర సంవత్సరాల క్రితం చేయబడిన వాగ్దానం ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. దేవుడు మళ్ళా యేసుక్రీస్తులు ఆ వాగ్దానాన్ని మనకు నిజం చేశాడు. మరి ఆదికాండం 28:14లో నీ సంతానం మూలముగా అందరూ ఆశీర్వదింపబడతారు. యాకోబు నీకు కుమారుడు పుడతాడు. యాకోబు కుమారుడి పేరేంటి? అబ్రహాము కుమారుడి పేరు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడి పేరు యాకోబు. యాకోబుకి 12 మంది కుమారులు కలిగారు. ఈ 12 మంది 12 లక్షలుగా
12 గోత్రాలుగా 12 జనాంగాలుగా దేవుడు వారిని అభివృద్ధిపరిచాడు. వాళ్ళు యాకోబు సంతానంగా అభివృద్ధి పొందారు. ఆనాడు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ ద్వారా నీ సంతానం మూలముగా అందరూ ఆశీర్వదింపబడతారు. నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆ భూమి యొక్క వంశములన్నీ ఆశీర్వదింపబడును. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటంటే రోగాలు పోవడం కాదు. ఈ రోగం పోతే మళ్ళా మనం పెద్దవాళ్ళం అయ్యే కొలిది మరొక రోగం వస్తుంది. మనం చనిపోవడానికి ఏదో ఒక కారణం కావాలి కదా, కనుక తప్పక రోగాలు అనేవి వస్తాయి. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటంటే మనము దేవుడు పంపిన యేసుక్రీస్తు అనే నిచ్చెన ఎక్కి ఆయన రాజ్యంలోకి వెళ్ళడమే నిజమైన ఆశీర్వాదం. చూడండి, కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము మొదటి పత్రిక 45 నుండి చూడండి. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఈ వాక్యాలన్నీ ఆయన గురించే. ఆత్మ సంబంధమైనది మొదటి కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగిన, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు ఎక్కడి నుండి వచ్చినవాడు? పరలోకము నుండి వచ్చినవాడు. ఈరోజు ఈ సందేశాన్ని మీరు అర్థం చేసుకోండి. మొదటి మనుష్యుడు ఆదాము, రెండవ మనుష్యుడు యేసు ప్రభు. మొదటి మనుష్యుడు భూమి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు రెండవ ఆదాము పరలోకము నుండి. కనుక యేసు ప్రభు ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకము నుండి వచ్చాడు. ఆయన ఆత్మ సంబంధమైన వాడు. 48 చూడండి. మంటి నుండి పుట్టినవాడెవడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. అయితే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. అంటే ఆదాము ద్వారా మనందరికీ పాపము ద్వారా మరణమును ఎలా సంభవించాయో మనందరం మట్టి అయిపోవాలి. అయితే పరలోక సంబంధం ద్వారా మరలా మనం పుట్టే అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. మనల్ని కూడా ఆయన వంటి వారుగా చేయాలన్నదే దేవుని సంకల్పం. ఆదాము వంటి వారు ఏమైపోవాలి? కొంతకాలం తర్వాత చనిపోయాడు. ఆదాము చనిపోయాడు కనుక ఆదాముకు పుట్టిన బిడ్డలు కూడా ఏమైపోవాలి? చనిపోవాలి. అయితే యేసు ప్రభువుకి పుట్టిన వారు ఆయనకు ఎలా మరణము లేదో ఆయనకు పుట్టిన వారికి కూడా 49 మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. యేసు ప్రభు వచ్చి ఏ ఆదాము ద్వారా అయితే మరణం సంభవించిందో ఆయన వచ్చి ఆయన ద్వారా మనకు జీవాన్ని వచ్చేలా చేశాడు. ఆనాడు ఆదామవలు తప్పిపోయినప్పుడే ఒక పశువును వధించి, అది ఏ పశువో రాయబడలేదు కానీ దాన్ని చర్మాన్ని ఒలిచి తీసి వారికి చొక్కాయలు చేశాడు. వారి సిగ్గు కనబడకుండా తోలు చర్మంతో వారిని కప్పాడు. అయితే తోలు చర్మం లేక లెదరు కావాలంటే జీవి చంపబడాలి. అంటే ఆనాడు ప్రారంభ దినాల్లో ఆదాము అవ్వల సిగ్గు కప్పడానికి ఒక జంతువు ఎలా బలి ఇవ్వబడిందో, చంపబడి చర్మం తీయబడిందో, ఈనాడు మన ఆత్మీయ దిగంబరత్వాన్ని కప్పడానికి ఈ లోక జంతువుల చర్మం కాదు, యేసు ప్రభువుని బలి ఇచ్చి ఆయన ద్వారా మన ఆత్మకు రక్షణ వస్త్రాన్ని దేవుడు ఇవ్వడానికి సంకల్పించాడు. ఎంత గొప్ప ప్లానో చూడండి దేవుడి ప్లాను. అందుకని యోహాను సువార్త 15:13లో ఆయన ప్రేమను గురించి రాస్తూ ఏమన్నాడు చూడండి. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. ఆయన ఎంత గొప్పగా మనల్ని ప్రేమించాడంటే తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించేశాడు. తద్వారా మన దిగంబరత్వము కప్పబడి మళ్ళా తిరిగి మనం దేవునితో అనుసంధానం అవుతామనే ఉద్దేశంతోనే దేవుడి గొప్ప పని చేశాడు. చూడండి, ఇర్మియా గ్రంథములో
10వ అధ్యాయంలో ఆ దేవుడి గురించి చక్కగా వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. అయితే దేవుడి గురించి రాస్తూ 10వ వచనంలో అందరు చదవండి, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. దేవుడు ఎంత గొప్పవాడట. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయన కంటే గొప్పవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. నాతో చెప్పండి, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఎవరి గురించి కూడా ఇంత మంచి మాటలు ఎక్కడా రాయబడలేదు, ఎవరు చెప్పలేదు. ఆయనే నిజమైన దేవుడట, ఆయనే రాజు. అందుకనే ఆ జ్ఞానులు అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని. ఆయన మన కొరకు జీవాన్ని ఇచ్చే రాజుగా వచ్చాడు. ఇందాక చూశారు కదా, రోమా 6:23 చదవండి. ఎలాగనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, పాపం వల్లేమో మరణం వచ్చింది. దేవుని కృపావరం, వరము అంటే బహుమానం. ఇది కృపచేత ఇవ్వబడిన బహుమానము. మనం పాపం చేశాం, దానికి శిక్షేమో నరకాగ్ని గుండం. దేవుడు ఒక కృపతో ఒక వరాన్ని అనుగ్రహించాడు, ఆ యేసుక్రీస్తు అనే వరం. ఆయన ద్వారా మనకేంటి? నిత్య జీవం అట. కనుక యేసుక్రీస్తులో మనం ఎలాంటి మేలు పొందామో మనం చూచాం. అయితే దేవుడు ఈనాడు మనల్ని అందరినీ ఆయన మందిరంలో తీసుకువచ్చి తెలియచేయించాడు, ఇది నా సంకల్పము, ఇది నా ఉద్దేశము అని మనకు తెలియచేయించాడు. ఆయన మాటలన్నీ ఏమవుతాయి? సిద్ధిస్తాయి. సిద్ధించడం అంటే తప్పక వాటి కాలమందు అవి తప్పక నెరవేరుతాయి. ఇందుకు సమస్య ఏంటంటే, నమ్మిన వారు ధన్యులు, నమ్మని వారు నరకములో పడిపోతారు. ఏంటిది? మార్కు 16:16 ఏంటి? నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఆయన ప్రభువు, ఆయన దేవుడు అని మనం ఎప్పుడైతే కన్ఫెస్ అవుతామో, నోటితో ఒప్పుకుంటామో, మనం ఏమవుతాం? రక్షింపబడతాం. కనుక ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన కొరకు దిగి వచ్చినందుకు ఆయన తెలియజేయించిన మాటలు మనం ఏం చేయాలి? నమ్మాలి. కానీ ఆశీర్వాదం అంటే భర్త, భార్య, బిడ్డలు, కోడండ్రు, అల్లుళ్ళు, మనవలు అందరూ దేవుని రక్షణ పొంది ఆయన రాకడ కొరకు సిద్ధపడడమే గొప్ప ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వాదం ఆయన నమ్మిన వారికి దేవుడు ఇస్తాడు. 45లో ప్రభు తెలియచేయించిన మాటలు ఆమె నమ్మింది, తప్పక సిద్ధిస్తాయి కాబట్టి ధన్యురాలు అయింది. 47లో దేవుడు ఆమె దీనస్థితిని కటాక్షించాడు. ధన్యత అంటే అదే. ఇహలోక మేళ్ళు, పరలోక మేళ్లతో పాటు ఇహలోక మేళ్ళు కూడా దేవుడు చేస్తాడు. యోహాను తన పత్రికలో రాస్తూ గాయుతో అంటున్నాడు, ఇదిగో నీవు ఆత్మ విషయంలో వర్ధిల్లినట్టుగా నీవు శరీర విషయంలో కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. కనుక దేవుడు కేవలం పరలోకమే కాదు, కేవలం పాపక్షమాపణే కాదు, ఇహమందు 100 రెట్లు దేవుడు ఇస్తారని చెప్పాడు. మనం కలిగి ఉన్నవన్నీ ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవే. దేవుడు మన దీనులైన మనల్ని, మన స్థితిని కటాక్షించాడు. మనం ఏమీ లేని బీదలం, ఎన్నో అనారోగ్యాలతో అవస్థలు పడుతూ ఉన్నాం. ఈనాడు మనం ఇవన్నీ కలిగి ఉన్నామంటే ఆయన కటాక్షించాడు మనల్ని. ఎవరి కటాక్షం? దేవుని కటాక్షం. 48లో ఆమె ఆత్మలో రక్షకుని అయిన దేవుని యందు ఆనందిస్తుంది. లోకమంతా ఉన్న ఆనందం సినిమాలోను, త్రాగుడులోను, లేకపోతే తీర్థయాత్రలు తిరిగి రావడంలో ఆనందిస్తున్నారు. అయితే మనకు దేవుడిలో ఆనందం దేవుడు ఇచ్చాడు. ఈ ఆనందం ఎవరికో కానీ లేదు. 49లో సర్వశక్తిమంతుడు తనకు గొప్ప కార్యములు, ఆయన మాటను ఎవరు నమ్ముతారో దేవుడు వారికి గొప్ప కార్యాలు
చేస్తాడు. ప్రభు చెప్పాడు నతనయేలుతో, వీటికంటే గొప్ప కార్యములు చూస్తావని. 53లో మంచి పదార్థాలతో తృప్తిపరిచాడు. తన కనికరము చూపి లాస్ట్లో సహాయము చేశాడు. సరే, నమ్మిన ఆమె ధన్యురాలు అనే మాట గురించి, ఆమె ప్రభువులో ఎలాంటి ధన్యత పొందిందో ఇప్పటి వరకు చెప్పారు. అయితే నేను చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే, ప్రభు తాను లోకానికి మానవుడిగా రావడానికి ఒక కన్యక గర్భాన్ని ఆయన కోరుకున్నాడు. కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో ఏముందంటే, పవిత్రురాలైన కన్యక వలె ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు నిన్ను సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను. అయితే సాతాను ఏమని రాస్తుంది చదవండి. సర్పము తన కుయికి హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను కూడా ఆనాడు అవ్వను మోసం చేసినట్టు ఇప్పుడు కూడా మీ మనసులను చెరిపి సరళత నుండి పవిత్రత నుండి ఎలాగైనా తొలగించాలని వాడు సైతాను ప్రయత్నం చేస్తున్నారట. కనుక పౌలు భక్తుడు భయపడుతూ ఉన్నాడు. ఆదికాండం 24:16లో రిబ్కా గురించి రాస్తూ ఏమనుందంటే, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను. ఈ ఆదికాండములో ఉన్న ఈ పోలిక ఎంత మంచిదో చూడండి. అబ్రహాము తండ్రి అయిన దేవునికి గుర్తుగా ఉన్నాడు. ఆయన కుమారుడైన ఇస్సాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎలియాజరు ఉన్నాడు కదా, రిబ్కాను తీసుకురావడానికి వెళ్ళాడు, ఆయన పరిశుద్ధాత్మకు గుర్తుగా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుతో వివాహానికి సిద్ధపరచడానికి కన్యలుగా ఉండి లోక మలినము అంటించుకోకుండా తాము భద్రంగా కాపాడుకున్న కన్యల్లాంటి వారెవరో వారినే ఆ కుమారుడు యజమానుని కుమారుడికి వివాహం చేయడా కానీ తాను సంకల్పిస్తున్నాడు. ఆయన అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రివైన దేవా, మంచి మార్గంలో నన్ను నడిపించావు. ఇదిగో నా యజమాని కుమారుడని ఇస్సాకుకు భార్య కోసం నేను ఇక్కడికి వచ్చాను కదా, ఇప్పుడు నేను మంచినీళ్ళు ఇవ్వా అని ఇక్కడకు నీళ్ళ కోసం వచ్చే ఆడపిల్లల్ని అడుగుతాను. ఏ అమ్మాయి అయితే అడగకుండానే మామూలు నాకు దాహానికి ఇమ్మని అడుగుతాను, అయితే నాకు దాహానికి ఇచ్చి అడగకుండానే నా దగ్గరున్న మనుషులకి ఒంటెలకు కూడా ఎవరైతే కష్టపడి నీళ్లు చేది పోస్తాదో అలాంటి అణుకువగలిగిన అలాంటి కష్టపడి పనిచేసే కన్యకే నా యజమానిని కుమారునికి భార్యగా ఉండాలి. ఆమెన్ అన్నాడు. అంత ఒక ఆమె ఎదురుగా వచ్చింది. ఆమె గురించి రాస్తున్నాడు 16వ వచనంలో 24:16లో. ఆ చిన్నది ఎలాంటిదట అంటే చెవులకి పెట్టుకుని ముక్కులకి పెట్టుకుని ఇక్కడోటి తీసి ఇది దీన్ని బట్టి చక్కదనం రాదు. మిక్కిలి చక్కనిదంటే అమ్మ మంచినీళ్ళు ఇవ్వా అనగానే, అలాగేనండి, చాలా దూరం నుండి వచ్చారు, మీరు భక్తుల్లా ఉన్నారు, మీరు మోకరించి చేతులు జోడించి ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేయడం నేను చూశాను. అయ్యా, మీకే కాదు మీ కూడా ఉన్న వారికి కూడా ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోస్తానని కడవ భుజాన పెట్టుకొని ఆ గుండ్రంగా అలా లోతైన బావిలోకి దిగి మళ్ళా వచ్చి ఒక్కొక్క ఒంటె 4-5 బిందెలు నీళ్లు తాగుద్దట. దాచుకుంటుంది కదా ఒంటె కడుపులో, కనుక ఎంత తాగినా మళ్ళీ వచ్చేప్పుడు ఖాళీ అయిపోతుంది బిందె. ఎంత మంచి బిడ్డో, ఎంత విధేయతో, ఎంత అణుకువో. అడుగో నీ భర్త అతనే అనగానే తను ఒంటె దిగిపోయి ముసుగు వేసుకొని అలా తల ఉంచుకుందట. అప్పుడు ఆ ఇస్సాకు ఆమెను వివాహం చేసుకున్నాడు. యేసు ప్రభు ఈనాడు నిన్ను నన్ను తనతో పాటు నిత్యము ఉంచుకోవడానికి కోరుతున్నాడు. అయితే చెత్తగాళ్ళని, హృదయములో పాపము, చెడు ఆశలు, లోక తాపత్రయముతో ఏదో ఫ్యాషన్ ప్రపంచంలో లోకానికి గొప్పగా కనబడాలనే తాపత్రయపడేవారు నాకొద్దు. ఎందుకంటే ఈ షోకులు బడాయిలు చేసేవారు లోపల కుళ్ళిపోయి ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే హడావిడి చేస్తారో వాళ్ళు లోపల చెడ్డ ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే ఎవరినొకరు మోసం చేద్దామని ఆ అలంకరణ,
ఆ సిద్ధపడిన విధానం ఇవన్నీ ఎలాంటివంటే ఎవరిని భ్రమపరుద్దామా, ఎవరిని బుట్టలో వేసుకుందామా, ఎవరిని మోసం చేద్దామా అని లోకమంతా ఇలాంటి బాహ్యపరమైన విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. హృదయంలో అందంగా ఉన్నవారు బాహ్యంగా ఎక్స్ట్రాలేమీ చేయరు. వాళ్ళు శుభ్రంగా ఉంటారు, వాళ్ళు చాలా మర్యాదగా ఉంటారు. చెప్పగానే సరేనండి అంటారు. మరియతో దూత మాట చెప్పగానే ప్రభుదాసురాలను నీ చిత్తం చొప్పున నాకు ఎంత మంచి దీనత్వంతో సమర్పించుకుందామే. అమ్మ నీలాంటి వ్యక్తి కోసమే దేవుడు చూస్తున్నాడు అని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని శక్తి ఆమెను కమ్ముకున్నది, ఆమె గర్భం దాల్చింది, ఆమె ప్రభుని లోకానికి అందించింది. ఈనాడు దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని వాడుకోవాలంటే మనం కన్య వలె పవిత్రముగా ఉండాలి. యాకోబు పత్రిక 1:27 ఏముంది? నిష్కళంకమైన భక్తి ఏదనగా కళంకము లేని దేవుడు కోరిన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లల విధవలను చూడడం. తర్వాత ఏమన్నాడు? పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. కన్యక జీవితం అంటే ఎలాంటిదంటే లోకములో ఉన్న భ్రష్టత్వం, లోకములో ఉన్న మాయ, లోకములో ఉన్న చెడుగు మనకు అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకోవడమే కన్యక జీవితం. ఆదామవ్వలు ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న దాన్ని తినేశారో వారి కన్యాత్వాన్ని వారు పోగొట్టుకున్నారు. ఇక దేవుడు ముందుకు వాళ్ళు రాలేకపోయారు. దే హ్యాడ్ ఏ కైండ్ ఆఫ్ గిల్టీ కాన్షియస్. నేను తప్పు చేశాను, నా ముఖాన్ని నీకు చూపించలేని తలదాచుకొని వాళ్ళు దిగంబరులుగా చెట్ల వెనక్కి వెళ్ళిపోయి దాక్కుంటా ఉన్నారు. వారి కన్యాత్వాన్ని వారు పోగొట్టుకున్నారు. మృదువైన యథార్థమైన మనస్సు ఆలోచన విధానాన్ని పోగొట్టుకొని కల్మషం అయిపోయి చెడిపోయి ఆయన ముందుకు రాలేక వారు దాక్కున్నారు. చూచారా? దేవుడు మన హృదయంలో నివసించాలంటే మనలో ఉన్న చెడుగంతా శుభ్రం చేసుకోవాలి. యేసు ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొట్టమొదటి అద్భుతాన్ని చేశాడు, నీళ్లను ద్రాక్షారసంగా. ఆ అధ్యాయంలోనే వెంటనే ఆయన దేవాలయంలోకి వెళ్ళాడు. వెళ్ళగానే క్రయ విక్రయాలు చేసే వాళ్ళందరినీ ఆయన తాడుతో కొరడా చేసి ఇలాగాని పొండి ఇక్కడ నుండి, నా తండ్రి ఆలయమును మీరు వ్యాపార నిలయముగా మార్చారా. దేవుని మందిరం, దేవుని భక్తి అంటే డబ్బు సంపాదించడం కాదు, వ్యాపారం చేసుకోవడం కాదు, అభివృద్ధి అవ్వడం కాదు. మనకున్న జీవితాన్ని, డబ్బును, శాంతం దేవుడి కోసం వదిలేసుకోగలిగిందే సమర్పణ. పొండి ఇక్కడ నుండి అని క్రయ విక్రయాలు చేసే వాళ్ళందరినీ అక్కడ నుండి బయటకు వెళ్ళగొట్టాడు. మనం కూడా ఈరోజు ప్రభువా, ఆనాడు మీరు మొట్టమొదటి అద్భుతం చేయగానే దేవాలయంలో ప్రవేశించి ఆలయాన్ని శుభ్రం చేసినట్టు నాలో ఉన్న చెడుగును పాపమును అంతటిని క్లీన్ చేయండి. ఇదిగో నీకు అధికారాన్ని ఇస్తున్నాను, నా హృదయం అనే గుండెలోనికి, నా గుండె అనే ఆలయంలోనికి రండి, వచ్చి నన్ను శుభ్రం చేయండి అని మనం దేవునికి అధికారం ఎప్పుడైతే ఇస్తామో దేవుడు మన అపవిత్రత అంతటిని కడిగేసి ఆయన వచ్చి జీవించడానికి అనుకూలమైన హృదయముగా, ఆలయముగా మన జీవితాన్ని దేవుడు చేస్తారు. అయితే మనం అధికారం ఇవ్వాలి. ఏం చేయాలి? అలా ఎవరైతే కోరుకుంటారో దేవుడు వారిని శుభ్రం చేస్తాడు. ఆయనే స్వయంగా ఆత్మరూపిగా వచ్చి వారి హృదయంలో నివాసం చేస్తాడు. వారిని పెళ్లి కుమార్తెను సిద్ధపరిచినట్టు లోక మలినం చెడుగా అంటుకోకుండా మనల్ని సిద్ధపరుస్తాడు. ఆయన రాకడ వచ్చినప్పుడు మనల్ని పెళ్లి కుమార్తె సిద్ధపరిచినట్టు ఆ పెళ్లి కుమార్తె దగ్గరికి తీసుకువెళ్తాడు. మరి మీరు ఎంతమంది చెడుగును అసహించుకోవడానికి తీర్మానం చేసుకున్నారు? యథార్థమైన నమ్మకమైన హృదయం నాకు ఇవ్వండి ప్రభువా. ఈ గుండె అంతా చెడిపోయింది, పాపపు ఆశలతో, చెడు తలంపులతో, స్వార్థ బుద్ధితో, ఇహలోక తాపత్రయంతోనే ఉండిపోయాను. ఎంతో వయసు వచ్చింది నాకు. గతించిన క్రిస్మస్కి ఇప్పటికి సంవత్సరం ఎదిగిపోయాను, నేను ముసలి అయిపోయాను. అయినా లోపల చెడుగా అలాగే ఉండిపోయింది. ఆ పశువుల పాకలో ఆ యొక్క గడ్డి, ఆ పేడ, ఆ రోచంతా అంత మురికి కంపు కొట్టి దోమలతో అశుభ్రంగా ఉన్నట్టు నా గుండె ఉండిపోయింది. రండి నా హృదయంలోనికి, నీకు అధికారం ఇస్తున్నాను, కొరడా పట్టుకోండి. నేను బయటకు లాగలేని ఎన్నో నల్లులు లాంటివి, ఎన్నో చీడ పురుగులు లాంటివి నన్ను పట్టేసి నన్ను తినేస్తున్నాయి. నన్ను బాగు చేయండి ప్రభువా.
నాకిష్టమే అని చేయి చాపి వానిని ముట్టి ఆ కుష్ఠరోగాన్ని బాగు చేసినట్లు ప్రభు ఈనాడు మనందరి హృదయాన్ని కూడా కన్యక జీవితం వలె మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అధికారం ఇద్దాం. ప్రభు మన జీవితాన్ని కడిగి మరొకసారి నూతనగా కడిగి ఆయన పెండ్లి కుమారుడు వలె మనలను కోరుకొని వచ్చి మనతో ఉండి మనలను ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తాడు. అలాంటి భాగ్యం దేవుడిచ్చినట్లు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. సంఘంగా ఈ బిడ్డలందరినీ ఇక్కడ సమకూర్చినందుకు వందనాలు. నాడు ఆదాము అవ్వలను వెళ్ళగొట్టిన నీవు యేసుక్రీస్తులో మళ్ళా మమ్మల్ని రమ్మని ఆహ్వానించావు. ఈ విషయాలన్నీ మాకు వినిపించినందుకు స్తోత్రాలు. నాయన, మమ్మల్ని అందరినీ శుద్ధి చేయండి. ఇదిగో మా హృదయాన్ని తెరుస్తున్నాము, మీకు అధికారం ఇస్తున్నాము. మీరు మాలోనికి వచ్చి ఈ మలినమంతా కడిగివేయండి ప్రభువా. నాయన, శారీరకముగా మేము ఎలా ఉన్నా నాయనా, ఆత్మీయంగా మానసికంగా నాయనా మమ్మల్ని శుభ్రం చేయండి, మమ్మల్ని కన్యలుగా చేయండి ప్రభువా. నీవు మమ్మల్ని కోరుకునే విధంగా మేము పవిత్రంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. ఆనాడు కన్య అయిన మరియా ఎలా ప్రదానము చేయబడి నాయనా తర్వాత గర్భవతి అయ్యి కుమారుని కన్నదో ప్రభువా, మేము కూడా నీకు ప్రదానము చేయబడిన వారమై నాయనా మరి కుమారుని కని వరకు అతడు ఆమెను ఎరుగకుండెను అని రాస్తుంది. మేమందరం లోక మలినం అంటించుకోకుండా నేను నిన్నే భర్తగా, యజమానిగా, రాజుగా కలిగి ఉండి నీ అడుగుజాడల్లో జీవించి ప్రభువా నిచ్చెన ఎక్కి నీ ఇంటికి, నీ అంతఃపురానికి, నీ రాజ్యానికి మేము ప్రయాణం చేసి నిత్యము నీతో ఉండే కృప ఇక్కడ ఉన్న మా అందరికీ మీరు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని మా అందరి హృదయంలో ఒక విత్తనాన్ని నాటినట్టు నాటి ఫలింప చేయవలసిందని యేసు పరిశుద్ధ ఉన్నత నామములో స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అడ్రస్ డాక్టర్ బాబ్లు గండి, చైర్మన్, బేతిల్ అసెంబ్లీ, నల్జర్ల 534112, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. మా ఫోన్ నంబర్స్ 08818 2774442 27733. మా సెల్ నంబర్ 9440 111 250 9000 000 803. మా ఇమెయిల్ satyasakshitv@gmail.com. మా వెబ్ www.satyasakshitv.com.